అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనం నెరవేరినట్టు దప్పిగొనుచున్నాను నేను. 29వ వచనం. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండును కనుక వారు ఒక స్పంజి చిరకలో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించారు. యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించుకొనెను. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కృపగలిగిన తండ్రి, దయగల మా ప్రియ పరలోకపు దేవ, ఈ యొక్క సాయంకాల సమయంలో మేమందరం ఇక్కడ చేరి ఉంటా నీ యొక్క చిత్తమైంది ప్రభువా. నీ యొక్క వాక్యమనే బల్ల చుట్టూ మేమందరం ఈ రాత్రి చేరి ఉండగా మాతోను సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడమని, మాకు కావాల్సిన మాటలు దయచేయమని, మా హృదయాన్ని నీవే పరిపూర్ణంగా తిప్పమని, నీ యొక్క ఆత్మతో మమ్మల్ని నింపి నడిపించి మహిమ ఘనత ప్రభావం మీరు మాత్రమే పొందుకొనమని ప్రభువైన యేసు క్రీస్తుని శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి అందరం కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. మరి దేవుడు ఒక చిత్తమైతే ఒక చిన్న వర్తమానం ఉంది, నా మనసులో మాట్లాడదాం. యేసుక్రీస్తు అక్కడ కేక పెట్టినప్పుడు ఆయన ఒక మాట పలికాడని చెప్పి బైబిల్ చెప్తా ఉన్నది. ఒకసారి మన మాటను చూసినట్లయితే సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను. ఇంగ్లీష్లో ఏముండదంటే ఇట్ ఈజ్ ఫినిష్డ్, పూర్తి అయిపోయిందని ఒక మాట ఉన్నది అక్కడ. మరి ప్రభు చిత్తమై దాని గురించి మాట్లాడదాం. మరి కొద్దిమందికి రావచ్చు అనుమానం, ఇదేంటండి ఇంకా గుడ్ ఫ్రైడే రాలేదు కదా. వాస్తవానికి ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. అందరూ క్రైస్తవులే కదా ఇక్కడ ఉన్నది రాత్రి, అడగచ్చా? ఆమేన్. యేసుక్రీస్తు మరణించిన దినము శుక్రవారం రోజుని బైబిల్ చెప్తా ఉన్నది. నిజమేనా మాట? నిజమేనా కాదా? మరి యేసుక్రీస్తు మరణించిన దినము గుడ్ ఫ్రైడే ఎలాగైంది చెప్తారు నాకు. నీ దేవుడు నా దేవుడు నీ కొరకు నా కొరకు రక్తం కార్చి ఆయన మరణించినట్లయితే ఆ దినము నీకు నాకు అది మంచి శుభ శుక్రవారం ఎలాగైనది? దాన్ని కొద్దిమంది పండగగా చేస్తున్నారు, కొద్దిమంది ఆచారంగా చేస్తున్నారు. నువ్వు ఎలాగ చేస్తావో కాసేపు పక్కన పెడితే నువ్వు ఎందుకు చేస్తున్నావు అని అడుగుతున్నా. అది చెయ్యాలా వద్దని కాసేపు పక్కన పెడదాం. అసలు ఎందుకు చేస్తున్నావు? ఒక క్రైస్తవుడిగా మనకి లేఖనం తెలియాలా, ఒక క్రైస్తవుడిగా దేవుని యొక్క నడిపింపు మనం కలిగి ఉండాలి. ఆ రెండు లేనప్పుడు మనం క్రైస్తవులమే కాదు. ఈ రాత్రి ఒకటే ప్రశ్న ఇందాక అడిగింది మళ్ళీ అడుగుతున్నా. క్రీస్తు చనిపోతే ఆ రోజు నీకు గుడ్ ఫ్రైడే ఎలాగైనది? అది కొద్దిమంది సంగతి ఏంటంటే ఆ ఫ్రైడేనా గుడ్ ఫ్రైడే అవ్వాల, ఆ శుక్రవారమున శుభ శుక్రవారం అవ్వాల. ఆ శుక్రవారము శుభ శుక్రవారం ఎప్పుడైందంటే ఆదివారం అయింది. ఎందుకు ఆదివారం అయినది? ఈ సమాధిలో ఎవరినైతే పెట్టారో, శిలువలోంచి తీసుకొచ్చి లోపల ఎవరైతే పెట్టారో ఆయన ఆదివారం లేచి వచ్చున్నాడు. ఆమేన్. క్రీస్తు చనిపోవాలా, రక్తము కాచాలా, నువ్వు విమోచించబడాలా, అయితే ఆయన తిరిగి లేచాక అది పనిచేస్తుంది. ఆమేన్. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి, ఈరోజు ఆయన సమాధిలోకి వెళ్ళాడు అని కొద్దిమంది చేస్తున్నారు, ఆయన సమాధిలోంచి లేచాడు అని చెప్పి కొద్దిమంది ఆయన పండగగా చేస్తున్నారు. అయితే ఆయన ఎందుకు వెళ్ళాడు లోపలికి, ఆయన ఎందుకు తిరిగి లేచాడు, ఈ సంగతి కూడా మనకు తెలియాలి కదా. ఆమేన్. అందుకో మాట మాట్లాడుకుందాం. ఏది సమాప్తమైన? వాస్తవంగా మత్తయి సువార్త 27వ అధ్యాయంలోనే యేసుక్రీస్తు సమాప్తం అంటే బైబిల్ అయిపోవాలి అక్కడితో. కానీ కొత్త నిబంధన బిగినైంది అక్కడే కదా. మరి కొత్త నిబంధన బిగినైందని చెప్పలేదు, సమాప్తం అన్నాడు. ఏం సమాప్తమైనది? అప్పటిదాకా పాత నిబంధన పరిశుద్ధులు ఎవరైతే సమాధులు నిద్రిస్తున్నారో ఆయన అంటున్నాడు మీ నిద్ర సమాప్తమైనది. ఆమేన్. అప్పటిదాకా 4000 సంవత్సరాల నుంచి పరిశుద్ధులు పరదేశంలో ఎక్కడికి పోకుండా అక్కడే ఉన్నారు.
ఆయన అన్నాడు సమాప్తం అన్నాడు. వాళ్ళకి ఏమర్థమైందంటే ఇక మేము పరదేశంలో ఉండము, మేము పరదేశంలో ఉండే కాలము సమాప్తమైనది. ఆమేన్. సమాధుల్లో ఉన్నవాళ్ళు ఇక మీరు సమాధిలో ఉండక్కర్లా. ప్రైజ్ ది లార్డ్. సరే, 4000 సంవత్సరాల నుంచి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని సమాప్తం అన్నాడు. పరదేశంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ సమాప్తం అంటే వాళ్ళకి బాగానే ఉన్నది. మరి మనకేంటి ఆ సమాప్తం? మనం ఇంకా బిగిన్ అవ్వాలి అప్పటికి. ఆయన ఏమన్నాడు? సమాప్తం అన్నాడు. కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఆయన ఎప్పుడైతే సమాప్తం అన్నాడో అప్పటి నుంచి ఆయన యూదుల దేవుడు కాడు. అప్పటి నుంచి ఆయన ఎవరి దేవుడు? ఎవరి దేవుడు ఆయన? కాబట్టి ఇప్పుడు ఆ శుక్రవారం మంచి శుక్రవారమేనా? ఎందుకైనా మంచి శుక్రవారం? అంత ముందు వరకు ఆయన వారి దేవుడు, ఇప్పుడు నా దేవుడు. ఇప్పుడు నాకు ఒక దేవుడు లేడండి, నాకు ఒకే ఒక దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఆ ఒక్క దేవుణ్ణి ఈరోజు మనం ఎందుకు నమ్ముతున్నామంటే ఆయన చనిపోయి పాతి పెట్టబడింది ఆయన కోసం కాదు. చెప్పగలరు ఎవరి కోసమో? ఏమో చాలా సైలెంట్గా ఉన్నారు. సైదాపురమేనా ఇది? ఎక్కడికైనా వచ్చానా నేను? సైదాపురం వచ్చానా? ఇలాగుంటారండి సైదాపురం వాళ్ళు. నాకు తెలుసు వాళ్ళ కుర్చీలు అవసరం లేదు, అసలు వాళ్ళకి నట్లు లేవు, బోల్ట్లు లేవు. వాళ్ళు ఇక్కడోళ్ళు కాదు, ఊరికే పేరుకి సైదాపురం, అంతేగాని మీరు ఇక్కడోళ్ళు కాదు. నాకు నమ్మకం అన్నది మీరు ఇక్కడోళ్ళు కాదని. నాకు నమ్మకం అన్నది మీకు వాక్యం కావాలని. ఇందాక ఒక పాట విన్నారా మీరు? ఏం పాట అది? గట్టిగా చెప్పండి. ఎవరి కోసం రాసింది ఆ పాట? మీరే ఇక్కడికి వస్తేనే ఇంకా ఇంకా అంటూ ఉంటారు అని మీ గురించి ఆ పాట రాసింది. అది మీ వల్ల ఆలోచన నాకు వచ్చింది. ఆ పాట ఈరోజు జనాల్లోకి వచ్చిందంటే దానికి కారణం మీరే. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఇంకొంచెంసేపు చెప్పండి పాస్టర్ గారు, ఇంకాసేపు మాట్లాడండి పాస్టర్ గారు. ఎవరైనా ఇంటికి వెళ్తే బయట గుమ్మంలో అడ్డు కూర్చున్నారు, బయటికి పోనీయకుండా. ఎర్రజంగల్లో ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. ఏదా ఇక్కడ ఉందా? ఇక్కడ గుమ్మంలో అడ్డు కూర్చుందామా? జాషువా ఉన్నాడు ఆ రోజు. బయటికి వెళ్ళాలమ్మా అన్న, నైట్ 2 గంటలు అవుతుంది. 8 మంది 9 మంది అడ్డు కూర్చున్నారు బయటికి పోనీయకుండా. గుర్తుందా మీకు? బయటికి వెళ్తామంటే ఏమంటున్నారు? బయట వర్షం వస్తుంది పాస్టర్ గారు అంటున్నారు. పాపం జాషువా గారు తెలుసు, కొత్త గదు. జాషువా బయట పాస్టర్ గారు వర్షమే లేదంటున్నారు. అక్కడ శిరీష్ ఎక్కడుందమ్మా? ఇక్కడే ఉన్నావా? శిరీష అంటుంది, పాస్టర్ గారు మీకు కనబడదు, వర్షం మా గుమ్మం తెగించి కాడు దాకా పడుతుంది అంటుంది. వెళ్ళిపోతారు, ఇంకాసేపు ఉండండి అంట. ఇంకా ఇంకా అక్కడ బిగినైందండి ఆ రోజు పాట. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క మహాకృప. ఈరోజు మనం మాట్లాడుతున్నది అదే. దేవుని యొక్క కృప ప్రారంభించబడింది ఆయన సమాధిలోకి వెళ్ళిన దగ్గర నుంచి, ఆయన తిరిగి లేచిన దగ్గర నుంచి. ఇదిగో ఈ రోజున మనం ప్రారంభించబడ్డాం. ఆయన ఇప్పుడు సమాధిలో ఉన్న దేవుడు కాదు, ఆయన మృతుల దేవుడు కాదు, ఆయన చనిపోయిన వారి దేవుడు కాదు, ఆయన సమాధులు పండగల దేవుడు కాదు. ఆయన సమాధిలోంచి లేచిన దేవుడై ఉన్నాడు. ఆయన జీవం కలిగిన దేవుడై ఉన్నాడు. ఆయన కృపనిచ్చే దేవుడై ఉన్నాడు. ఆయన బలపరిచే దేవుడై ఉన్నాడు. ఆయన స్థిరపరిచే దేవుడై ఉన్నాడు. ఆయన జీవం కలిగిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆమేన్. ఈరోజు ఆయన ఎటువంటి దేవుడు అంటే, ఇక్కడ ఎలిజబెత్ వచ్చిందా? ఒకసారి ఇలాగే మీటింగ్ జరుగుతూ ఉంటే ఆమె కూర్చుంది మీటింగ్లో. మరి దేవుడు ఇలా ఆమె తాకమని చెప్పినప్పుడు చాలా కాలం సమస్యలో ఉన్నదామ. మరి దేవుడు ఆమె స్వస్థపరిచి ఆ రోజు లేపి నిలబెట్టి నడిపించాడు. కాసేపటికి ఆమె లేచి డాన్స్ చేస్తున్నది. ఈ మధ్య ఆమె ఈ ఊరి నుంచి ఆ ఊరికి ఆటో ఎక్కకుండా నడిచి వెళ్ళిపోతుంది. ఇవన్నీ ఎప్పటి నుంచి బిగినాయి అంటే ఆయన సమాధిలోంచి లేచాక బిగినాయి. హల్లెలూయా. ఇది ఏ ఒక్క మనిషి చేసింది కాదు, మనిషిలాగా వచ్చిన దేవుడు చేసిన కార్యములై ఉన్నాయి.
ఈరోజు నీకు నాకు స్వస్థత ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇమ్మానుయేలు నడముల్లోంచి తీయబడిన రక్తంలో స్వస్థ వచ్చింది. నీకు నాకు కృప వచ్చింది ఆయనలో నుంచే, స్వస్థత వచ్చింది ఆయనలో నుంచే, రక్షణ వచ్చింది ఆయనలో నుంచే. కాబట్టి ఈరోజు ఆయన నాకు దేవుడై ఉన్నాడు, ఆయన నాకు రక్షకుడై ఉన్నాడు, నన్ను కాపాడేవాడై ఉన్నాడు, నన్ను కరుణించేవాడై ఉన్నాడు, నన్ను లేవనెత్తేవాడై ఉన్నాడు, నన్ను బలపరిచేవాడై ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏం సమాప్తమైనది? పాత నిబంధన సమాప్తమైనది. ఏమి సమాప్తమైనది? ధర్మశాస్త్రము కొట్టివేయటం సమాప్తమైనది. ఏమి సమాప్తమైనది? యేసుక్రీస్తు మానవుని శరీరంలో ఉండే కాలము సమాప్తమైనది. ఏమి సమాప్తమైనది? నిద్రించిన పరిశుద్ధుల కాలము సమాప్తమైనది. ఏమి సమాప్తమైనది? పరదేశు ఖాళీ అవబోతావన్నది. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఆమేన్. ఒక చిన్న మాట, చాలామంది చెప్తా ఉన్నాం కల్వరి 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 అంటున్నాం, అవునా? ఒక మాట, ఏంటి కల్వరి అంటే? ఏంటి కల్వరి దినము? ఏంటి కల్వరి కొండ? ఏంటి గొల్గాత? ఏంటి సిలువేయటం? ఏంటి చెప్పచ్చా? నా నిమిత్తము వెల చెల్లించిన దినము. వినపడలా నాకు? ఎవరి నిమిత్తము? నా నిమిత్తము. మీ నిమిత్తము కాదు, మీ నిమిత్తము కాదు. ఎవరన్నా మీ నిమిత్తము కాదని మీరు నమ్మకండి. నా కొరకు రక్తము గార్చాడు. ఆయన నా దేవుడు, ఆయన మన దేవుడు కాదండి. ఆయన నా దేవుడు. ఆయన మన కోసం రాలా. ఎవరి కోసం వచ్చున్నాడు? ఆ రక్తం ఎవరి కోసం గార్చాడు? ఆయన ఎవరి పాపం తీసేశాడు? నేను చెప్తున్నా, నా పాపము తీసేస్తున్నాడు, నా అతిక్రమము తీసేస్తున్నాడు, నా కొరకు గాయాలు పాలై ఉన్నాడు. He was bruised for me. నా కొరకు ఆయన చెత్త కొట్టబడ్డాడు, నా కొరకు రక్తం గార్చాడు, నా కొరకు ఆయన సమాధిలోకి పోయాడు. ఇంకో సంగతి తెలుసా? ఆయన నా కొరకు సమాధిలోకి మాత్రమే కాదండి, అక్కడి నుంచి ఇంకా కిందకి వెళ్ళి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు నువ్వు కిందకి వెళ్ళావు? ఎందుకు నువ్వు కిందకి వెళ్ళావు? అక్కడ అపవాది ఒకడు ఉన్నాడు. అపవాది దగ్గర పాతాళం యొక్క తాళం చెవి వాడి దగ్గర ఉన్నది. పాతాళంలో ఉండే వారి యొక్క మరణం యొక్క తాళం చెవి వాడి దగ్గర ఉన్నది. హల్లెలూయా. ఆయన నీ మరణాన్ని నా మరణాన్ని తీసేయాల. హల్లెలూయా. పాతాళానికి గేడు ఉన్నది, దానికి తాళం ఉన్నది. ఆ తాళం వాడి దగ్గర ఉన్నది. ఆయన కిందకి ఎందుకు వచ్చాడో తెలుసా? ఆయన కిందకి ఎందుకు దిగాడో తెలుసా? వాడి దగ్గర తాళం లాక్కోవటానికి, పాతాళానికి తాళం లేకుండా చేయటానికి, పాతాళంలో మరణం తీసేయడానికి, మరణాన్ని నిషేధించడానికి వచ్చాడు ఆయన. గ్లోరీ, హల్లెలూయా. ఏమి సమాప్తమైనది? ఏమి సమాప్తమైనది? మరణానికి భయపడటము సమాప్తమైపోయినది. ప్రైజ్ ది లార్డ్. ఇంకో సంగతి మీకు చెప్పాలా? అక్కడ శిలువ మీద ఇద్దరు ఎదురుపడ్డాడు. ఒకటి పేరు మరణం, ఇంకోటి పేరు చెప్పగలరా? జీవం. హల్లెలూయా. జీవం మాత్రమే కాదు, నిత్య జీవం అయి ఉన్నది. క్రీస్తు నీ కొరకు నా కొరకు ఆయన మనిషిగా ఎందుకు వచ్చాడో తెలుసా? నీ మరణాన్ని జయించి నీకు జీవం ఇవ్వటానికి కాదు, నిన్ను మరణము దాటించి నిత్య జీవంలోకి తీసుకుపోవడానికి వచ్చున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఏం సమాప్తమైనది? మరణం బలం కోల్పోయినది, సాతాను బలం కోల్పోయినది, అపవాది బలం కోల్పోయినాడు. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకున్నాం ఈ రాత్రి, క్రీస్తు ఎక్కడ ఉన్నాడు? క్రీస్తు ఎక్కడ ఉన్నాడు? ఆయన నాకు మాట చెప్పాడు, ఆయన నాకు మాట చెప్పాడు.
ఆయన నాకు మాట చెప్పున్నాడు, ఏ ఇద్దరు ముగ్గురు కూడి ఉన్నా, ఏ ఇద్దరు ముగ్గురు కూడి ఉన్నా ఆయన మాట నిలబెట్టుకునే దేవుడు, మాట నిలబెట్టుకునే దేవుడు, ఆయన మాట కట్టుబడే దేవుడు. ఈ రాత్రి ఆయన చెప్పే మాట వినగలవా? ఏ ఇద్దరు ముగ్గురు కూడి ఉన్నా, ఏ ఇద్దరు ముగ్గురు కూడి ఉన్నా వారి మధ్యలో నేను ఉన్నా అన్నాడు. కాబట్టి ఈ రాత్రి ఆయన మాటను మన మధ్యలో ఇక్కడ ఇప్పుడు నిలబెట్టుకునే దేవుడు అయి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఉన్నాడా? ఇక్కడే ఉన్నాడా? ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అపవాది వాడి శక్తిని కోల్పోయిన దినం అది, వాడి బలం కోల్పోయిన దినము, మరణం అధికారం కోల్పోయిన దినము. వాడిప్పుడు శక్తిహీనుడు. గట్టిగా చెప్తామా? వాడెవడు? గట్టిగా, వాడెవడు? ఒక మాట, నా మధ్యలో ఒక సహోదరుడు ఉన్నాడు, హానోక్ అని. హానోకు నడితే రాత్రి, హానోకు వాడెవడి రాత్రి? ఎందుకని ఈ రాత్రి వాడు ఎక్కడున్నాడు తెలుసా? నీ పాదాల కింద వాడున్నాడు. తొక్కుదావా? తొక్కగలవా? తొక్కుదామా? తొక్కుదామా? ఎక్కడా? నీ కుడి కాలి కింద, నీ కుడి కాలి కింద వాడి స్థానము. ఎక్కడ వచ్చింది నీకు ఆ శక్తి? ఎక్కడ వచ్చింది నీకు ఆ బలము? అదుగో ఆ సమాధిలో పెట్టాక, ఆ సమాధిలో చిలేశాక, పాతాళం ఓడిపోయాక, నరకం ఓడిపోయాక, మరణం బలం కోల్పోయాక, అపవాది శక్తిని కోల్పోయాక, ఏమో సరిపోట్లే రాత్రి నాకు, సరిపోట్లే రాత్రి నాకు. క్రీస్తు ఎక్కడ ఉన్నాడు? నాకు ఇంకా కావాలి, నాకు ఇంకా కావాలి, ఇంకా కావాలి. హల్లెలూయా. రాత్రి చెప్పిన మాట మళ్ళా మీకు జ్ఞాపకం చేస్తున్నా. పక్షులకి గూళ్ళు ఉన్నాయి, నక్కలకి బొరియలు ఉన్నాయి. యేసుక్రీస్తు అంటున్నాడు, మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలం లేదంటున్నాడు. అది అప్పుడు, అది అప్పుడు. ఈ రాత్రి, ఇప్పుడు మన మధ్యలో, ఈ సైదాపురంలో, ఇక్కడ ఈ కూడికలో, ఈ గడియలో, ఈ క్షణములో పక్షులకి గూళ్ళు ఉన్నాయి, నక్కలకి బొరియలు ఉన్నాయి. నువ్వు చెప్పగలవా? నువ్వు చెప్పగలవా? ఒక మాట చెప్పగలవా? ప్రభువా, ప్రభువా, నీ కొరకు, నీ కొరకు నా హృదయం ఖాళీగా ఉన్నది, నువ్వు వస్తావా? హల్లెలూయా. రాసింది చెప్పనా? ఆయన ఇప్పుడు సిలువలో లేడు, మరియమ్మ గర్భంలో లేడు, యెరూషలేము వీధుల్లో లేడు, గొల్గాతాలో లేడు, పాతాళంలో లేడు, సమాధిలో లేడు. ఎక్కడ ఉన్నాడో తెలుసా? గ్లోరీ! చెప్పగలరా? చెప్పగలరా? ఎక్కడ? 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 ఇక్కడ? ఎక్కడ? ఎక్కడ? ఇక్కడ? ఇక్కడ? ఆయన పేరు యేసు, ఇంటి పేరు యేసు, ఒంటి పేరు క్రీస్తు, నా పేరు శ్రీమతి యేసు క్రీస్తు. ఎప్పుడు? సమాధిలోంచి లేచాక. నీ రక్షణ అక్కడే, నీ స్వస్థత అక్కడే, సంఘకాలాల ప్రారంభం అక్కడే, ఆయన సంఘంలో కుమ్మరించుకున్నది అక్కడే. ప్రైజ్ ది లార్డ్. ఈ గడి వర్తమానం ఒక మాట చెప్తా ఉన్నది. మొట్టమొదటి సంఘం దేవుడు ఎక్కడ కట్టాడు? మరియమ్మ గర్భంలో కట్టలా,
ఇళ్లల్లో గట్టల, సమాధిలో గట్టల, పరలోకంలో గట్టల, మోషే గుడారంలో గట్టల. ఎక్కడ కట్టాడు? ఎలా కట్టాడు? బైబిల్ అంటున్నది ఆయన ఊది పరిశుద్ధాత్మను పొందుడి. హల్లెలూయా. మన ఇళ్ళన్నీ సేవకులు వచ్చి ఓపెన్ చేస్తారు. రాత్రి కూడా ఒక ఇంటిని డెడికేట్ చేసాం నెల్లూరులో. సేవకులుగా మనుషులుగా డెడికేట్ చేస్తున్నాం. అయితే మొట్టమొదటి సంఘకాలాన్ని ప్రారంభించింది పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. ఆయన ఊది సంఘాన్ని కట్టాడు, రక్తము కాచి సంఘాన్ని కట్టాడు, సమాధిని జయించి సంఘాన్ని కట్టాడు, మరణాన్ని జయించి సంఘాన్ని కట్టాడు, పాతాళం జయించి సంఘాన్ని కట్టాడు, అపవాదిని ఓడి సంఘాన్ని కట్టాడు, రక్తం ఇచ్చి సంఘాన్ని కట్టాడు, స్వస్థత ఇచ్చి సంఘాన్ని కట్టాడు, నీ యొక్క రక్షణ కొని ఆయన సంఘాన్ని కట్టాడు. చెప్దామా? చెప్పేద్దామా? అపవాది అపవాది చెప్దామా? అపవాది ఈ రాత్రి నీ మాట వినడానికి రాలా. చెప్పగలవా? చెప్పగలవా? వాడికి ఇంకో మాట చెప్తామా? ఈ రాత్రి మిస్టర్ అపవాది, ఈ రాత్రి నువ్వు మళ్ళా ఓడిపోయావు. చెప్దామా? ఏమని? వాడి ముఖం మీద వేలు పెట్టి, వాడి ముఖం మీద వేలు పెట్టి, నువ్వు ఓడిపోయావు ఈ రాత్రి మళ్ళా. వాడంటాడు, నువ్వు చేయించావా? నో. మీ అమ్మా నాన్న చేయించారా? నో. మీ పాస్టర్ గారు చేయించారా? నో. నువ్వు నిన్న చేయించావా? నో. మొన్న? నో. ఎప్పుడు? నా తరపున ఒక ఆయన కిందకు వచ్చాడు. నిన్ను ఒక తన్నుదన్నాడు, నీ తాళం లాక్కున్నాడు. అదుగో అదుగో ఆ తాళం లాక్కున్న చెయ్యి ఒక శరీరం కలిగి ఉన్నది. ఆ తాళం లాక్కున్న చెయ్యి ఒక శరీరం కలిగి ఉన్నది. నేను ఆ శరీరంలోకి బాప్తిజం పొంది ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు? ప్రభువైన యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందినప్పుడు కాదు, ఆయన నన్ను చూసినప్పుడు, ఆయన నా కొరకు రక్తం కాచినప్పుడు. ఎప్పుడు? కలువరి సిలువలో ఆయన నా కొరకు రక్తము కాచినప్పుడు. హల్లెలూయా. చేతులు తెచ్చారా? నోళ్ళు తెచ్చారా? మనకి నట్లు లేవు, బోల్ట్లు లేవు. ఉన్నాయా? పక్షిరాజుకి నట్లు ఉండవు, పక్షిరాజుకి బోల్ట్లు ఉండవు. మనం వచ్చిందే పైకి, పైకి ఎగిరిపోదామా? పైకి ఎగిరిపోదామా? ఎక్కువ కాలమే లేదు. ఒకరోజు దగ్గరికి రానున్నది. ఆ రోజు నువ్వు రోడ్డు మీద నడుస్తానే ఉంటావు, అందరు నిన్ను చూస్తానే ఉంటారు, నువ్వు మాట్లాడుతూనే ఉంటావు. నువ్వు అందరిలాగే వస్త్రాలు ధరించుకున్నావు, అందరిలాగే శరీరం ఉన్నది, అందరిలాగే రక్త మాంసాలు ఉన్నాయి, నువ్వు అందరిలాగే ఉన్నావు. అయితే నీలో ఆత్మ అందరిలాగా లేదు. చెప్పొచ్చా? ఒక రాసి చెప్పొచ్చా? నీ ఆత్మ నీది కాదు. నాలో ఉన్న ఆత్మ నాది కాదా? ఏం మాట్లాడు? సేవకుడివేనా? డబ్బుడికై అమ్ముడు పోయే సేవకుడు మాత్రం కాదు, నీకు రాసి చెప్పే సేవకుడిని. నీ ఆత్మ నీది కాదు. నీ కొరకు రక్తం కాచిన వాడి ఆత్మ, నీ లోపల జీవవాయులు ఊదిన వాడి ఆత్మ, మేడగదిలో కుమ్మనిచ్చుకున్న వాడి ఆత్మ, ఏస్కేల్లో ఉన్న ఆత్మ, పౌలు నడిపించిన ఆత్మ, పేతురులో ఉన్న ఆత్మ, పరిశుద్ధుల్లో ఉన్న ఆత్మ, 5 రకాల సేవకులు ఉన్న ఆత్మ, ఈ రాత్రి నీవు కలిగి ఉన్న ఆత్మ. హల్లెలూయా.
ఏంటి కల్వరి? నన్ను కొన్న స్థలం, నా పాపాన్ని కడిగిన స్థలం, నా కొరకు వచ్చిన వాడు నన్ను ప్రేమించి ఆయన చెయ్యి చాపి అలాగే ఉండిపోయాడు. ఆయన నన్నే పిలిచాడు కల్వరిలో, నన్నే పిలిచాడు. ఇక్కడెవరన్నా పిలిచున్నాడా? ఇంకెవరన్నా పిలిచున్నాడా? ఆయన చెయ్యి ఇంకా చాపే ఉన్నది. ఈ రాత్రి నువ్వు రాగలవా? ఆయన దగ్గరికి రాగలవా? ఆయన రక్తం పిలుస్తావుంది రాగలవా? రక్షణ పిలుస్తావుంది రాగలవా? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కల్వరి ఏం సమాప్తమైనది? మనకి ప్రారంభమైనది. అపవాదికి పతనం ప్రారంభమైనది. మనకేమో 7 సంఘకాలాలు ప్రారంభమై పెంతెకోస్తు దినానికి రోజులు లెక్క పెట్టడం ప్రారంభించబడి, మేడగదిలో ఆత్మను పొందుకోవడానికి రోజులు లెక్క పెట్టడం ప్రారంభించబడింది. ఆమేన్. ఆయన యొక్క ఆత్మ మేడగదిలో వచ్చేవారి కొరకు రెడీ అవుతా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ దినమున దేవునిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకుపోవటానికి దేవుడు నా తండ్రి రాజ్యంలో అనేక నివాస స్థలములు గలవు. ఆమేన్. అక్కడ పరిశుద్ధాత్మ మేడగదిలో వాళ్ళకి రెడీ చేస్తున్నాడు. అక్కడ 120 మందే పడతారు. ఇస్ రైట్? అలాగే దేవుని రాజ్యానికి వెళ్ళటానికి ఎంతమందో దేవుడి దగ్గర లెక్క రెడీగానే ఉన్నారు. సిద్ధపడే వాళ్ళు మేడగదిలోకి వెళ్ళారు. ఈ రాత్రి మనకు ఒక మేడగది ఉన్నది. ఆ మేడగదికి ఒక పేరు ఉన్నది. ఆ మేడగది పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. వచ్చేద్దామా? నాకు మీరు వద్దు. వినపడలా నాకు? మేము మేడగదిలోనే ఉన్నాం. ఎక్కడున్నావు? క్రీస్తులో ఉన్నావు. ఎక్కడున్నావు? వాక్యంలో ఉన్నావు. ఎక్కడున్నావు? ఆయన ఒక ఆత్మ కింద ఉన్నావు. ఎక్కడున్నావు? రక్తం కింద ఉన్నావు. ఎక్కడున్నావు? రక్షణ కింద ఉన్నావు. ఎక్కడున్నావు? ఆయన ప్రేమలో ఉన్నావు. ఎక్కడున్నావు? ఆయన యొక్క స్వస్థత కింద ఉన్నావు. ఎక్కడున్నావు? ఆయన యొక్క కృపలో ఉన్నాం. ఎక్కడున్నావు? ఆయన యొక్క బయలుపాటులో ఉన్నావు. ఎక్కడున్నావు? 7వ సంఘకాల వర్తమానంలో ఉన్నావు. ఎక్కడున్నావు? ఎత్తబాటులో సిద్ధపడతా ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బైబిల్ చెప్తా, వర్తమానం అంటుంది, సిన్ హ్యాస్ నో మోర్ హోల్డ్. అపవాది తన కలిగిన పాపముతో ఇంకా ఎవరిని పట్టుకోవటానికి వాడి దగ్గర పట్టు లేదు, కోల్పోయేది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు వాడి దగ్గర పట్టుకోనే శక్తి ఉన్నది, కానీ ఆ పట్టుకోవడానికి వాడి దగ్గర బలం సరిపోతల్లా. ఇక రహస్యం ఏంటంటే వాడి బలం ఏం తగ్గల, వాడి బలం అంతే ఉన్నది. నీ బలం పెరిగింది. నా బలమా? నేను జిమ్ముకు పోలా, 6 ప్యాక్ తేలి ఇలాగే ఉన్నాను. నా బలం ఎక్కడ పెరిగింది? వినపడలా? సిలువులో ఆయన కొట్టినప్పుడు, ఆ కొడ ఇలా లాగినప్పుడు, ఆ ముళ్ళు ఆయన శరీరానికి గుచ్చుకొని ఇలా రక్తం పైకి లాగినప్పుడు, ఈ రక్తపులో ఒక బిందువులో ఒక చిన్న తుంపర అలాగే ఎగిరి అది నా మీద ఎక్కడ పడిందండి. అక్కడి నుంచి ఇక నా శక్తి కాదు, అక్కడి నుంచి ఇక నా బలము కాదు, అక్కడి నుంచి ఇక నా జ్ఞానము కాదు, కానీ అందుకే అంటాడు, నీ బలము చేత కాదు, నీ శక్తి చేత కాదు, కానీ గట్టిగా ఆయన ఆత్మ. నేనంటున్నా, ఆ ఆత్మ ఇప్పుడు నీ లోపలే ఉన్నది. హల్లెలూయా. పాపము ఇప్పుడు జీవం లేనిది. ఆయన పాపము ఇప్పుడు జీవించడానికి అది కొట్టిమిట్టాడుతున్నది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పాపము తన శక్తిని కోల్పోయిన దినము కల్వరి దినము, క్రీస్తు సిలువేసిన దినము. ఎందుకని శుభ శుక్రవారము? పాపము తన శక్తిని ఆ దినము కోల్పోయినది.
ప్రైజ్ ది లార్డ్. పాపం ఆ శక్తిని కోల్పోతే ఆ రోజు నాకు మంచి రోజేగా. చాలామంది అంటారు పాస్టర్కి ఈరోజు మంచి రోజేనా అంటారు. యేసుక్రీస్తు సిలువ వేయబడిన దగ్గర నుంచి ఈ రోజు దాకా నాకు అన్ని రోజులు మంచి రోజులు. వాడికి చెడ్డ రోజులు, నీకే రోజు, నీకే రోజు. చెడ్డ రోజు ఎవరికి? ఇప్పుడు నీకు మంచిదంటే వాడికి చెడ్డది. అర్థమవుతుందా? నువ్వు చెడ్డదంటే వాడికి మంచిది. జాగ్రత్త. ఈ దినం ఏ దినము? మంచి దినము. ఎందుకని? నేను ఇంకా జీవించున్నా. ఇంకా నేను జీవించుంటే అర్థం ఏంటి? వాడు రాత్రి నాతో యుద్ధంలో ఓడిపోయాడని. హల్లెలూయా, ఆమేన్. మనమందరం ఇక్కడికి వచ్చామా అంటే అర్థం ఏంటి? వాడు నిన్ను ఆపడానికి చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిల్ అయినాయి. వాడు ఫెయిల్ అయితే అర్థం ఏంటి? నువ్వు పాస్ అయ్యావని. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ప్రవక్త అంటున్నాడు, సిన్ డైడ్. పాపము చచ్చిన దినం అది. ప్రైజ్ ది లార్డ్. నౌ ఇట్ ఇస్ డెడ్. ఇప్పుడు వాడు చచ్చిపోయాడు. ఇట్ ఈస్ పవర్లెస్ అండ్ లైఫ్లెస్. వాడికి శక్తి లేదు, జీవము లేదు. ఇక వాడి యొక్క ప్రభావం నీ మీద ఎంత మాత్రం లేదు. ఇలా మాట్లాడుకుందాం. ఇప్పుడు యేసుక్రీస్తు సమాప్తమైంది అన్నది ఏంటి? వాడి శక్తి, వాడి ప్రభావము, వాడి పట్టు, వాడి ఉనికి, వాడి జీవము సమాప్తం, 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 సమాప్తం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పాపము తన ఉనికిని కోల్పోయిన దినము, మరణము తన పట్టుని కోల్పోయిన దినము. ఏ దినం అంటే క్రీస్తు పైకి లేచిన దినము. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు గమనించండి, బైబిల్లో యేసుక్రీస్తుకు సిలువ వేసిన దినమున మధ్యాహ్నం నుంచి 3 గంటల వరకు మొత్తం చీకటి కమ్ముకున్నది. బైబిల్ అంటుంది ఆకాశం మొత్తం నల్లబడింది. సూర్యుడు, తన సృష్టించిన నీతి సూర్యుడు సిలువ మీద రక్తంలో వేలాడటం ఇష్టం లేక మేఘాల వెనక్కి దాక్కున్నాడు. చంద్రుడు రాలా. మీరు చరిత్రగా చదివినట్లయితే సూర్యుడు శుక్రవారం తర్వాత రోజున శనివారం కూడా రాలా. ఆ రోజు మొత్తం నల్లగా ఉంది, చీకటి మొత్తం మేఘాలు కమ్ముకుపోయి నల్లగా ఉండిపోయింది మొత్తం. ఆశ్చర్యమైన సంగతి చెప్పరా, ఆదివారమున 2 సూర్యులు వచ్చారు. హల్లెలూయా. ఇప్పుడు చేతి పని అయిన సూర్యుడు వచ్చాడు. ఆ సూర్యుడిని చేసిన నీతి సూర్యుడు వచ్చాడు. ఆమేన్. నువ్వు చేతి పని అయిన సూర్యుడి కింద లేవు, నీతి సూర్యుని రెక్కల కింద నీవు ఉన్నావు. హల్లెలూయా. ఎందుకని అపవాదం జయించావు? నువ్వు నీ కింద లేవు, నీ కాపర్ రెక్కల కింద లేవు, నీ సంఘపు రెక్కల కింద లేవు, నీ వాక్యపు రెక్కల కింద ఉన్నావు. జీవం కలిగిన క్రీస్తు రెక్కల కింద నీవు ఉన్నావు. నీవు ప్రభువైన యేసుక్రీస్తు రక్తపు రెక్కల కింద ఉన్నావు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు అపవాదిని జయించగలడా? ఆమేన్. జయించగలడా? నో సార్. ఎలా జయించలేడు? చిన్న మాట చెప్దాం. కొద్దిసేపటికి ఈ ఒంటి మీద ఉన్న చొక్కాని కాసేపు పరిశుద్ధాత్మ అనుకుని మీకు అర్థమవడం కోసం చెప్తున్నా. లోపల నేనున్నా, ఇది పరిశుద్ధాత్మ అనుకున్నా. అపవాది వచ్చాడు. ఇప్పుడు వాడు ఒక కత్తి తెచ్చాడు పొరవటానికి. వాడిని ఇప్పుడు పొడుస్తాడు. వాడేమనుకుంటాడు? నిన్ను పొడుస్తున్నా అంటాడు. ఇప్పుడు నేను రెడీగా ఉండాలా? వాడు రెడీగా ఉండాలా? ఆయన రెడీగా ఉండాలా? వాడు నిన్ను తాకాలంటే ఆయన దాటాలా? రహస్యం ఏంటో తెలుసా? పరలోకంలో దేవునికి పనివాళ్ళు ఉన్నారు. ఆ పనివాళ్ళు నాకు ఎక్కువ మందికి పేర్లు తెలియదు, కానీ 3 పేర్లు తెలుసు. ఒక ఆయన పేరు మిఖాయలు, ఇంకో ఆయన పేరు గాబ్రియలు, ఇంకో ఆయన పేరు మాచిపత్రి. 3 పేర్లు నాకు తెలుసు. దాంట్లో అందరికన్నా పెద్దగా దేవుడి దగ్గర ఉండే ముఖ్యమైన పనివాడి పేరు మిఖాయల్. ఈ అపవాదిని మిఖాయలు ఒక తన్నుదంటే వచ్చి కింద పడ్డాడు. ఒకడే తన్నాడు, కిందకు వచ్చి పడ్డాడు.
ఇప్పుడు వాడు ఎవరి చేతిలో ఓడిపోయాడు? దేవుడి దగ్గర పనివాడి చేతిలో ఓడిపోయాడు. ఇప్పుడు నువ్వు దేవుని యొక్క అత్యంత విలువైన దేవుని యొక్క ఆత్మ చేత ముద్రించబడి ఉన్నావు. ఎక్కడా? ఆత్మలో. FC 4:30 ఆత్మలో. యోహాను సువార్త 14:26 ఆత్మలో. 14:20 ఆత్మ. ఏంటది? నువ్వు ఆత్మ లోపల ఉన్నావు. ఏ ఆర్ సీల్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుడు యొక్క ఆత్మ చేత మీరు ముద్రించబడి ఉన్నారు. ఎప్పటిదాకా? విమోచన దినం వరకు. విమోచన ప్రారంభించిందే ఇక్కడ. దాని యొక్క ముగింపుని యొక్క ఎత్తబాటు అయి ఉన్నది. అంటే ఇక్కడ నుంచి సిలువ దగ్గర నుంచి ఎత్తబడేంత వరకు నీవు ఆయన యొక్క ఆత్మలో ఉన్నావు. ఏమాన్? ఇప్పుడు ఈ చొక్కా ఆత్మ కాదు, మీరందరూ ఆత్మలో ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని కాపాడే బాధ్యత ఎవరిది? వినపడలేదు. నువ్వు ఏ రక్తంలో కడగబడ్డావో, నువ్వు ఎక్కడ కొనబడ్డావో, నీ కొరకు ఎవరు కిందకు వచ్చారో ఆయనే నిన్ను కాపాడువాడు. నాకు ఆయన గురించి సంగతి తెలుసు అండి. మీకు అందరూ తెలుసో లేదో, నాకు ఒక సంగతి తెలుసు. ఇశ్రాయేలుని ఏలువాడు. వినబడలా నాకు. కొనకడు. మరి మనము? నువ్వు కురుకుతావు, నువ్వు నిద్రపోతావు, ఆయన మాత్రం నీ పక్కన కూర్చొని నిన్నే చూస్తూ ఉంటాడు. ఇశ్రాయేలు ఏలువాడు కునకడు, నిద్రపోడు. ఆయన్ని కావలి కాసేవాడిగా ఉన్నాడు, నీ పక్కన ఉండేవాడిగా ఉన్నాడు. నీ వైపు ఎవరు చూసినా ఆయన వారిని చూస్తాడు. హల్లెలూయా. ఒక్క సంగతి. ఒకవేళ ఆయన రక్తము కార్చడానికన్నా ముందుగానే మనం పుట్టుంటే, ఆయన దగ్గరికి ఒక స్త్రీ వచ్చింది. అయ్యా, నా ఇంట్లో ఒకరికి బాగాలేదు, ప్రార్థన చేస్తావా? ఆయన అన్నాడు, అమ్మా, పిల్లలు తినే భోజనం ఎవరన్నా కుక్కలకి పెడతారా అన్నాడు. ఆమె ఎర్రజంగమామ సైదాపురం అయ్యి ఉంటుంది. ఆమె పక్క పోయే ప్రసక్తే లేదు. అవును, మేము కుక్కలమే. భోజన బల్ల దగ్గర పిల్లలు తినేటప్పుడు ఒకటో రెండో ముక్కలు కింద పడతాయి కదా. అట్లాంటి ఏదో చిన్న ప్రార్థన ఉంటే మాకిస్తావా? ఆయన అంటున్నాడు, మా నీ విశ్వాసం గొప్పది, పోయిపో, ఇంటికి వెళ్ళిపో, స్వస్థపడి పోయిపో. ప్రైజ్ ది లార్డ్. ఆమె ఎవరు? బైబిల్లో ఆమె పేరు ఒకటి ఉన్నది, సురోఫెనికే స్త్రీ. ఎవరి సురోఫెనికే స్త్రీ అంటే ఆమె యూదురాలు కాదు, సమరయేలు కాదు. ఆ ఇద్దరు కాకపోతే ఇంకెవరు? ఇక మిగిలింది ఒకటే, హాముషేము యాపెత్తు. ఇక మిగిలింది ఎవరు? అన్యజనురాలు. అంటే ఎవరామా? మనలో ఒక ఆమె. రక్తము కాస్తానికన్నా ముందు ఆయన ఏమన్నాడు? కుక్కలు అన్నాడు. ఎవరిని? నన్నే, మనల్నే. ఆయన వాళ్ళకి కాలము. ఇంకో సంగతి, ఆయన సమాప్తం అనగానే యూదుల కాలం ఇలాగ ఆగిపోయింది. వాళ్ళు అక్కడే ఉన్నారు. దానియేలు 70 భాగంలో అర్ధ భాగంలో వాళ్ళు ఆగిపోయారు, మనం బిగినయ్యాం అక్కడి నుంచి. వాళ్ళ కాలం ఆగిపోయింది. ఇప్పుడు ఇది మన కాలం అయ్యేంత వరకు వాళ్ళ కాలం అక్కడ ఆగాల. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుడు ఆయన ముఖాన్ని వాళ్ళ వైపు కాదు, మన వైపు తిప్పాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఎవరి దేవుడు? ఒకప్పుడు ఆయన మనల్ని కుక్క అన్నాడు, కానీ ఇప్పుడు అంటున్నాడు వాళ్ళ కాలం ఆపేశాడు. ఆయన అంటున్నాడు, ఇప్పుడు నా విశ్వాసం అంటల్లా, నువ్వు దాసి కుమారురాలు అంటల్లా, నువ్వు స్వతంత్రాలు కుమారుడు అంటున్నాడు, నువ్వు నా కుమార్తె అంటున్నాడు, నా కుమారుడు అంటున్నాడు. ఇంకా అడుగు ముందుకేసి నువ్వు నాలో భాగం అంటున్నాడు. ఇంకా అడుగు ముందుకేసి నువ్వు నా వధువు అంటున్నాడు.
ఇంకోటికి ముందుకేసి నీ కొరకు నివాస స్థలం సిద్ధపరుస్తానంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆయన సమాప్తం అనగానే ఏమాగిపోయింది? యూదుల కాలం ఆగిపోయింది. అక్కడ దానియేలు 70 వారం 3.5 సంవత్సరాలు అయింది. ఇక మీరు ఇక్కడ ఆగండి, మా వాళ్ళందరూ పైకి వెళ్ళాక మళ్ళీ మీరు కదులుదు కానీ. ఎవరు మీ వాళ్ళు? ఎవరు? అన్ని జనులు. అపోస్తలుడు పౌలు రామపత్రికలో అంటున్నాడు, అన్ని జనుల ప్రవేశం సంపూర్ణ మగు వరకు ఇశ్రాయేలు గుడ్డుతనం అనుగ్రహించబడింది. ఎవరి కోసం? నీకో సంగతి తెలుసా? ఆ గుడ్ ఫ్రైడే రోజు ఒక సంఘటన జరిగినది. యేసుక్రీస్తు సిలువ మోసుకుంటా పోతుంటే ఆ సిలువుకి అప్పగించడానికైనా ముందు వాళ్ళు కేకలు పెట్టారు. సిలువయ్యి 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 అని కేకలు పెట్టారు. వచ్చింది క్రీస్తు అని వాళ్ళకి తెలియటల్లా, వచ్చింది రక్షకుడు అని తెలియటల్లా, వచ్చింది పాత నిబంధన యెహోవా అని వాళ్ళకి తెలియటల్లా. వాళ్ళు కేకలేస్తున్నారు. ఈ కాల ప్రవక్త అంటున్నాడు, ఎందుకు వారు కేకలేశారంటే క్రీస్తు తన సొంత కుమారులైన ఇశ్రాయేలుని ఆయనని గుర్తుపట్టనీయకుండా ఆయన గుడ్డోళ్ళని చేశాడు. ఎలాగా? సొంత కుమారులని గుడ్డోళ్ళని చేశాడా? ఎవరి కోసం? విసిరివేయబడిన ముళ్ళ చెట్టు కొరకు, విసిరివేయబడిన తుమ్మ చెట్టు కొరకు, దూరంగా విసిరివేయబడిన ప్రజల కొరకు, విలువలేని అన్యజనుల కొరకు, కుక్కలుగా పోల్చబడిన అన్యజనుల కొరకు ఆయన సొంత కుమారుని గుడ్డోడిని చేసి క్రీస్తు వారు ముద్దు నడుస్తూ ఉంటే వాళ్ళు ఆయన గుర్తించలేని స్థితికి దేవుడే వాడిని తెచ్చాడు. అందుకే వాళ్ళు రాళ్ళు ఇస్తున్నా, కొడుతున్నా, అరుస్తున్నా అంటున్నాడు, తండ్రి వీరేమి చేసే తెలియదు, ఎందుకంటే నేను వీళ్ళ గుడ్డోళ్ళని చేశా కాబట్టి వీళ్ళని క్షమించుము. గుడ్డోళ్ళని చేసింది ఆయనే, క్షమించమంటుంది ఆయనే. ఆయనే ఎందుకు గుడ్డోళ్ళని చేయాలా? ఆయన ఎందుకు క్షమించమనాలా? నన్ను ఆయన లోపలికి తేవాలంటే వాళ్ళ గుడ్డోళ్ళని చేయాలా? చెప్పచ్చా? ఎందుకని శుభ శుక్రవారం ఆయన సొంతోళ్ళని గుడ్డోళ్ళని చేసి నా కొరకు నన్ను ప్రేమించి నేను కావాలని నా కొరకు రక్తము కాచి నా రక్షణ కొనాలని ఆయన వారి దేవుడిగా ఉండి ఇవన్నీ చేయలేడు, నాకు దేవుడిగా మారేక చేయగలడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకని శుభ శుక్రవారం? ఏది సమాప్తము? ప్రైజ్ ది లార్డ్. అన్నిటి ఆయన ఆపాడు. అలాగా సూర్యచంద్రులను ఆపితే యెహోషువ గురించి అంత చెప్పారే. ఈయన యూదుల కాలాన్ని అట్టగా ఆపి 2000 సంవత్సరాలు. ఇంకా వాళ్ళ కథలు అలాగే ఉన్నారు. వాళ్ళు ఇంకా మెస్సీ రావాలంటున్నారు. మనం ఎక్కడున్నాం? రెండో రాక రెడీ అయ్యి పాటలు కూడా పాడుకుంటున్నాం. అయ్యమా ఆశ్చర్యం చెప్పనా? దేవుడు వాళ్ళ కాలాన్ని ఆపిన తర్వాత వాళ్ళకి బయలుపడి కూడా లేకుండా చేశాడు. మరి ఇప్పుడు బయలుపడి ఎక్కడో చోట ఉండాలి, ప్రత్యక్షత ఎక్కడో చోట ఉండాలి, రక్తం ఎక్కడో చోట ఉండాలి, వాక్యం ఎక్కడో చోట ఉండాలి, పరిపూర్ణమైన ఆత్మ ఎక్కడో చోట ఉండాలి. ఈ రాత్రి ఆ ఆత్మ, ఆ బయలుపాటు, ఆ శక్తి, ఆ ప్రభావము ఇక్కడ మన కుడికలో ఉన్నట్టేనా? ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. ఒక చిన్న మాట చెప్పాలా. యేసుక్రీస్తు మరణించిన తర్వాత కొద్ది రోజుల తర్వాత, ఆయన తిరిగి లేచిన కొద్ది రోజుల తర్వాత ఒకరోజు మధ్యాహ్నం పూట ఇద్దరు గబగబా మెట్లకి ఇలా పైకి వెళ్తా ఉన్నారు. శృంగార దేవాలయం అనుకుంటాను అది. అక్కడ మెట్ల దగ్గర ఒకటి కూర్చొని చేయి నాకేమన్నా ఇస్తావా? ప్రైజ్ ది లార్డ్. పేతురు ఆగిపోయాడు, యోహాన్ ఆగిపోయాడు. వాళ్ళన్నారు, మా దగ్గర వెండి బంగారం లేదు, మా దగ్గర డబ్బులు లేదు, నోట్లు లేవు, చిల్లర లేవు, వెండి లేదు, బంగారం లేదు, మా దగ్గర ఏమీ లేదు. వాడేమో చేయించట్లా, వీళ్ళ దగ్గర ఏమీ లేవు. పేతురు అంటున్నాడు, మా దగ్గర వెండి బంగారం లేదు కానీ మేమే కలిగింది నీకు ఇస్తాను, తీసుకుంటావా? ఆ
బిచ్చగాడికి అర్థం కావట్లా, ఈ దగ్గర వెండి లేదు బంగారం ఇలాగే ఇస్తారు అనుకుంటున్నాడే కానీ చెయ్యి మాత్రం నిచ్చట్లా. ఎందుకు అందించట్లేదంటే వాడికి వీళ్ళిద్దరిలో ఏదో కొత్తగా కనిపిస్తా ఉంది. చెప్పచ్చా? కోపం రాదుగా. మిగతా పాస్టర్ల దగ్గర లేని వీళ్ళ దగ్గర ఏదో కనిపిస్తా ఉంది. గట్టిగా రావట్లేదు. ఉన్నారా ఇక్కడ? అది మోసుకుపోయేవాళ్ళు ఉన్నారా ఈ రాత్రి? ప్రైజ్ ది లార్డ్. అందరూ వస్తున్నారు వెళ్ళిపోతున్నారు, ఒక్కడు స్వస్థత పడట్లేదే. కానీ వీళ్ళేదో తేడాగా ఉన్నారు. వీళ్ళు మామూలుగా లేరు. వీళ్ళు ఇంతకుముందు మామూలు వాళ్ళే, భయపడే వాళ్ళే, పిరికోళ్లే. కానీ మేడగదిలోకి వెళ్ళి వచ్చాకేదో జరిగినది. మేడగదిలో కిందకి దిక్కాకి వీళ్ళు ఇంతకుముందు అటువంటి కారు. ఇక్కడ చర్చి కట్టారు. ఈ చర్చి కట్టక ముందు అందరూ బాగానే ఉండేవాళ్ళు. ఈ చర్చి కట్టకి వీళ్ళకి ఏదో అయ్యింది. వీళ్ళు ఎవరి మాట వింటల్లా, వీళ్ళు ఎవరిని పట్టించుకోవటల్లా, ఎవరి ముఖం చూడటల్లా. నువ్వు మాకెక్కలేదు పో. ఏమైంది మీకు? మాకు సత్యం తెలిసిందే. ఇక మాకు వేరేది వద్దు. ఆత్మ మాకు తెలిసింది, నిజం మాకు తెలిసింది, పరిశుద్ధాత్మ ఎవరో మాకు తెలిసాడు. ఇక మాకు చాలు. మేము ఎక్కడున్నాం అక్కడ ఉంటాం. నువ్వు మమ్మల్ని కొనలేవు. ఎందుకని? మమ్మల్ని ఆడి ఒక ఆయన కొన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ కొన్నాడు? ఇదిగో ఇక్కడ కొన్నాడు. ఏంటిది? రాయి దొర్లించబడిన సమాధి. అక్కడ ఆయన కొనేశాడు. ఇక నేను ఎవడికి అమ్ముడు పోను. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలిగిన గాక. సమాధి అక్కడ ఓడిపోయినది. సమాధి అప్పుడు దాకా చాలామంది సమాధిలో పెట్టుకున్నది. మరణము అది రెండు క్లోజ్ ఫ్రెండ్స్. సమాధి మరణం బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళిద్దరు ఒకే రోజు ఓడిపోయారు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఆయనలో ఉన్న ఆత్మ నీ లోపల ఉన్నట్లయితే నీ దగ్గర, నీ మీద, నీ విషయంలో, నీ జీవితంలో అదే సమాధి మళ్ళా ఓడిపోతుంది. అదే మరణం మళ్ళా ఓడిపోతుంది. కారణం ఏంటంటే ఒక చిన్న గొర్రె పిల్ల, లోక పాపమును మోసుకొని పోవు దేవుని యొక్క గొర్రె పిల్ల వచ్చినది. ఆ గొర్రె పిల్ల లోక పాపాన్ని మోసుకొని పోయిన గొర్రె పిల్ల. ఆ పాపాన్ని మోసుకొని ఆయన కిందకి దిగాడు. ఆయన ఒక మూటను తెచ్చాడు. ఆ మూట అంతా లోక పాపం. దాన్ని ఇసిరి అపవాది ముఖం మీద కొట్టాడు. కొట్టి వాడితో ఒక మాట చెప్పాడు, ఇది నా పిల్లలతో నువ్వు చేయించిన పాపం. వాడి పాపం వాడికి ఇచ్చేశాడు. ఇప్పుడు ఆయన పిల్లల దగ్గర ఏమన్నది చెప్పనా? పాపం అయితే లేదు. ఆయన రక్తం కింద ఆయన పెట్టాడు. ఇప్పుడు ఆయన పిల్లలు ఏం కలిగి ఉన్నారంటే ఆయన రక్తం కలిగి ఉన్నారు. అయితే ఆశ్చర్యం ఏంటంటే ఆయన రక్తంలో ఇంకా వేడి తగ్గలేదు. ఇంకా ఆశ్చర్యం ఏంటి తెలుసా? ఆయన రక్తంలో ఇంకా జీవం అన్నది. ఇంకా ఆశ్చర్యం తెలుసా? ఆ రక్తం ముట్టుకుంటే స్వస్థత వస్తుంది. ఇంకా ఆశ్చర్యం తెలుసా? ఆయన రక్తంతోనే నిన్ను నన్ను కొనున్నాడు. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. ఈరోజు ఎందుకని మనము ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందాలంటే ఒక్కటే కారణము, ఆ రక్తము తెచ్చిన శరీరం పేరు యేసుక్రీస్తు. స్వస్థత, రక్షణ తెచ్చిన ఆ శరీరం పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుకు ఆయన నామము? ఆయన నామంలో రక్షణ ఉన్నది, ఆయన నామంలోనే శక్తి ఉన్నది, ఆయన నామంలోనే ప్రభావం ఉన్నది, ఆయన నామంలోనే స్వస్థత ఉన్నది, ఆయన నామంలోనే కృప ఉన్నది, ఆయన నామంలోనే శాంతి ఉన్నది, సమాధానం ఉన్నది, నెమ్మది ఉన్నది, ప్రేమ ఉన్నది, దీర్ఘశాంతం ఉన్నది. అన్నీ ఆయనలో ఉన్నది. ఆయనలో నా జీవం కూడా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఎప్పుడైతే అక్కడ సమాప్తమని కేకబెట్టాడో, దేవాలయానికి గొల్గొతాకి చాలా దూరం ఉన్నది.
ఈయన సమాప్తం అనగానే దేవాలయంలో అన్నీ కడగటానికి తుడవడానికి రెడీగా లోపలికి వెళ్తున్న ఒక బ్యాచ్ ఉన్నది. వాళ్ళు ఆగిపోయారు ఇచ్చగా. వాళ్ళు చూస్తూ ఉండగా దేవాలయపు తెర పైనుంచి కిందకి రెండుగా చిరిగిపోయాను. ప్రైజ్ ది లార్డ్. ఎందుకని? సమాప్తం అన్నాడు. ఏం సమాప్తము? ఇక మీకు నాకు మధ్యలో తెరలు లేవు, మీకు నాకు మధ్యలో ముసుగులు లేవు. ఇప్పుడు ఆయన ఎవరు? తెర తొలగించబడిన దేవుడు, ముసుగు లేని దేవుడు. ఎందుకు వర్తమాన సంఘాలు ముసుగులు వేసుకోవంటే కారణం అది. ఎందుకంటే ఆయనకి నాకు మధ్యలో ముసుగు లేదు. ఇప్పుడు ప్రైజ్ ది లార్డ్. ముసుగు తీసేశాడు దేవుడు. ఉన్నదా? నాకైతే లేదు. ఎందుకని లేదు? ఆయన ముసుగు తీసేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకో చిన్న సంగతి జ్ఞాపకం చేసుకోండి. వీళ్ళందరూ సిలువ మీద క్రీస్తుని అప్పగించి ఆయన సిలువ మరణంలో ఉండగా సిలువ వేసిన మొత్తం ఇళ్ళకి వెళ్ళారు. ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ ఇంటి ఒక చిన్న గొర్రె పిల్ల ఉన్నది. దాని దగ్గరికి వెళ్ళి ఆ గొర్రెకి చుట్టూతా చూసి పైకి తిప్పి పెడి తిప్పి ఏమైనా చిన్న చిన్న దెబ్బలు ఉన్నాయా, గాయాలు ఉన్నాయా అని చూస్తున్నారు. వాళ్ళు దాన్ని బలి ఇవ్వాలమన్నాడు. నిజమైన గొర్రె పిల్లని బలిచ్చేశారు. ఇళ్ళకెళ్ళి లోక సంబంధమైన భూ సంబంధమైన గొర్రె దగ్గరికి వెళ్ళి నువ్వు బాగున్నావా, నీకేమి కాదు, నువ్వు జాగ్రత్తగా ఉండి అంటున్నారు. ఈరోజు కూడా బైబిల్ని పక్కకి నెట్టేసి ప్రభువును మమ్మల్ని కాపాడంటారు ఇళ్ళకి పోయి. మేము వాక్యాన్ని నమ్మం కానీ ప్రభువు మాత్రం మాకు కావాలా. చూడండి, ప్రాఫిట్ ఒక మెసేజ్ చెప్తాడు, యేసుక్రీస్తు నాకు దేవుడే, కానీ ఆయన నా ఇంట్లోకి వచ్చి నువ్వు అలాగుండి ఇలాగుండి అని అనకూడదు. నేను పాతాళ పోవడానికి ఇష్టం లేదు, అందుకే నాకు ఆయన దేవుడు, అంతే. అంతేనా? ఈరోజు చాలామంది అలాగే ఉన్నాం కదా. నువ్వు పాతాళం పోకుండా ఆపడానికి మాత్రమే ఆయన దేవుడు కాదు, అన్నిటికీ ఆయన దేవుడై ఉన్నాడు. నీ హృదయం ఆయనకి ఇవ్వాలా. మన హృదయంలో రహస్య గదిలోకి క్రీస్తును ఆహ్వానించాలా. నీ రహస్య గదిలో ఉన్న చెడు మొత్తము తీయగలిగింది ఆయన ఒక్కడే. ఆయన రక్తం మాత్రమే దాన్ని కడగలదు. నీ పాపం అంతా అక్కడే ఉన్నది. ఆ రహస్య పాపం పోతేనే నువ్వు పరలోకం వచ్చేవాడు అయి ఉంటావు, దేవుని రాజ్యం చేరేవాడు అయి ఉంటావు. ఆయన సన్నిధిన నువ్వు ఒప్పుకున్నప్పుడే నువ్వు దేవుని యొక్క రాజ్యానికి అడుగు పెట్టేవాడు అయి ఉంటావు. You need to invite him to the secret compartment of your heart. నీ హృదయంలో ఉన్న రహస్య గదిలోకి ఆయన ఆహ్వానించవలసి ఉన్నావు. You need to invite him. నీ సంఘ కాపరి కాదు, నీ కుటుంబ పెద్ద కాదు, నీ యజమాని కాదు, నీ భర్త కాదు, భార్య కాదు, కుమారులు కాదు, నీవే ఆయన్ని నీ హృదయం లోపలికి రహస్య గదిలోకి నువ్వు రా ప్రభువా, అక్కడ చెడు తీసే ప్రభువా, నువ్వు నాకు కావాలి ప్రభువా, నువ్వు నాకు దేవుడు అయి ఉన్నా ప్రభువా, నువ్వు నాకు రక్షకుడు అయి ఉన్నా ప్రభువా, నువ్వు లోపలికి వస్తేనే నేను జీవించగలను ప్రభువా, నీ లోపలికి వస్తేనే నేను బాగుపడతాను ప్రభువా, నీ లోపలికి వస్తేనే నేను కడగబడతాను ప్రభువా. I want to wash all of my sins in his precious blood. నీ యొక్క ప్రశస్తమైన రక్తములో నా యొక్క ప్రతి పాపం నేను కడిగి వేసుకోవాలనుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఇంతకీ దేవాలయపు తెర ఎందుకు ఆయన చింపేశాడు? అసలు తెర ఎందుకు పెట్టాడు, ఎందుకు చింపేశాడు? దేవాలయపు తెర ఏంటంటే ఎందుకు దేవుడు పెట్టాడంటే, ప్రైజ్ ది లార్డ్, దేవుడు అతి పరిశుద్ధమైన స్థలంలో ఉండి బయట ఆవరణములో పాపము చేసి వచ్చిన ప్రజల్ని చంపకుండా దేవుడు తెరబెట్టాడు. నాకు వాడు కనబడకూడదు, దేవుడు తెరబెట్టాడు. మరి తెరబెట్టి దేవుడు తెరను చింపేశాడు, రక్తము కాచాడు, పాపం తీసేశాడు. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఆయన నేరుగా నిన్ను నన్ను చుట్టల్లా, ఆ రక్తం వెనకాల నిన్ను నన్ను చూస్తున్నాడు. ఇప్పుడు తెర ఉన్నది, ఆ తెర నీకు నాకు కనబడదు. ఆ తెర పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తమై ఉన్నది. పాత నిబంధన చూస్తే నోవాహు ఓడ కట్టినప్పుడు ఓడకి లోపట వెలుపట కీలు పూశారు. బయట తీర్పు, లోపల సంఘము. ఈ ఓడ ప్రభు అయిన యేసుక్రీస్తు బయట లోపల రాసే రక్తము, ఆ రక్తమే ఇప్పుడు నిన్ను నన్ను కాపలాగాస్తా ఉన్నది. హల్లెలూయా. ఎప్పుడు ఆ రక్తము? సిలువలో కాచిన రక్తము. సిలువలో కాచిన రక్తం అంతా ఎవరి కొరకు అంటే అది నా కొరకే అయి ఉన్నది. నా పాపంలో కడగటానికి అయి ఉన్నది, నన్ను శుద్ధీకరించడానికి అయి ఉన్నది, నన్ను నీతీకరించడానికి అయి ఉన్నది, నా కొరకు పరిశుద్ధాత్మ ఇవ్వటానికి అయి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్.
దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఎందుకు ఏం సమాప్తమైన? నా పాపం సమాప్తమైనది. ఇంకా ఎవరిది? ఇంకా ఇక్కడ ఎవరన్నా పాపం సమాప్తమైనదా? ఇళ్లల్లో, పర్సుల్లో, బ్యాగుల్లో, మనసుల్లో, గుండెల్లో, ఆలోచనలో పాపం ఉండటానికి వీల్లేదు. వదిలేద్దామా? వినపడలా? వదిలేద్దామా? ఆమెల్ని చెప్పదు నాకు. వదిలేద్దామా? వదిలేద్దామా? వదిలేశారా? ఎప్పుడు? ఎక్కడా? ఇక్కడే. ఎవరికైనా పాపం కావాలా? నాకైతే వద్దు. ఎందుకని? నాకే రక్తం చాలు, నాకే రక్షణ చాలు, నాకే కృప చాలు, నాకే ప్రేమ చాలు. అది అంతకు ముందు జీవితము. అది నాకు వద్దు. నాకు అది వద్దని ఇక్కడికి వచ్చా. ప్రైజ్ ది లార్డ్. సంపాదించాలంటే అక్కడే ఉండేవాడిని. డబ్బులు సంపాదించాలంటే అక్కడే ఉండేవాడిని. డబ్బులు కాదు, ఆత్మలు కావాలా. ప్రైజ్ ది లార్డ్. నాతో వచ్చిన సేవకులు కూడా డబ్బుల కోసం పరిచయం చేసే సేవకులు ఎవరు లేరు. ఒకవేళ అలాగ వస్తే మాతో పాటు ఉండలేరు. ఎలాగొచ్చారో అలా బుల్లెట్ కొట్టిన కాల్సాక బుల్లెట్ ఎలా అలాగ వెళ్ళిపోతారు. బుల్లెట్ కూడా ఎవరు దొరకరు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకని? వాళ్ళు నా చుట్టూ తిరిగే ఉపయోగం ఏమి ఉండదు. వాళ్ళకేం దొరకవు. మా దగ్గర వెండి లేదు, బంగారం లేదు. మా దగ్గర ఏముంది అదే ఇస్తాం మేము. అందరూ అట్లాంటి వాళ్ళమే. అందరం పిచ్చోళ్ళమే, అందరం మొండోళ్ళమే, అందరు ఎవడ మాట వినోళ్ళమే, అందరూ మోషేలే, అందరూ పేతురులే, అందరూ పౌల్లే, అందరూ జాషువాలే. ఎందుకనంటే ఎవడ మాట ఎవడు వినరు. ఎవరి మాట వినరా? వినం. ఏంటి ఎవడు తిందా? ఒక్కడి తింటామండి. ఒక్కడిదే తింటాం. ఎవరా ఒక్కడు? రక్తము కాచినవాడు. ఎవరా ఒక్కడు? పిలిచినవాడు. ఎవరా ఒక్కడు? నమ్మదగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. ఏం మీకు భయం లేదా? ఎందుకు లేదు? మా వల్ల మేము పోతే భయం. ఆయన ఇటు ఇల్లు అంటే అటు వెళ్ళేప్పుడు భయం ఎందుకు? మీకేమైనా భయం ఉందా? ఒకప్పుడు ఎర్రజంగం వెళ్ళాలంటే భయం. 8 దాటాక సాలూరో పాలూరు ఏదో దాటిపోవాలంటే భయం. ఇప్పుడు అది 8, 12 అమావాస్య పౌర్ణమా మాకు తెలియదు. ఏదైనా ఒకటే. వస్తావా? ఏడు హనో కనబట్టలే. ఇక్కడ వచ్చేసాడా? వాళ్ళ ఇంట్లో ఒక ఆమె వచ్చి తిరుగుతూ ఉన్నది. ఎవరామా? చెంచమ్మ అంట. చెంచమ్మ మంచం వేసుకొని కూర్చుంది. నేను పోను అంటుంది. ఈయన అన్నాడు, నువ్వు ఉంటావు పోతావు మాకు తెలియదు, మాకైతే యేసు ప్రభు కావాలి, ఉంటే ఉండి పోతే పో అన్నాడు. అదంటది. ఈయంతో ఎందుకు గొడవ వచ్చి నేను వెళ్ళిపోతానన్నది. ఈ రాత్రి కూడా వెళ్ళిపోయింది. వచ్చింది వెళ్ళిపోయింది అమ్మతే. ఎవరికి భయం? దేనికి భయం? అది గుర్తుపెట్టుకోండి. చెంచం ఏడకపోదు, బయట మంచం వేసుకొని కూర్చుంటుంది. దానికి ఒక మాట చెప్పండి. లోపలికి వచ్చావో వినపడలే నాకు. వినపడలా? సుధా గట్టిగా చెప్పమ్మా. వచ్చావా? నీ ముళ్ళు ఇరిగిపోయింది, నీ తాళని దగ్గర పోయింది. పో. చెప్పగలవా ధైర్యంగా? ఏం ఊరికి వచ్చిపోతాం చుట్టాలనుకున్నా మేమన్నానా? జాగ్రత్త. గట్టిగా చెప్పండి. ఆమేన్. దేవుని నామానికి మహిమ. రక్తం కింద నీవు ఉన్నప్పుడు, వాక్యం కింద నీవు ఉన్నప్పుడు, నమ్మకం కింద నీవు ఉన్నప్పుడు, విశ్వాసం కింద నీవు ఉన్నప్పుడు, ప్రార్థన కింద నీవు ఉన్నప్పుడు, ఆత్మ కింద నీవు ఉన్నప్పుడు, బయలుపాటు కింద నీవు ఉన్నప్పుడు, ఈ గడియ వర్తమానం కింద నీవు ఉన్నప్పుడు వాడు భయపడేవాడిగానే ఉంటాడు. వాడు పారిపోయేవాడిగానే ఉంటాడు. అయితే గుర్తుపెట్టుకో, వాడు వదిలిపెట్టిపోడు. నువ్వు ఇక్కడున్నంత కాలం వెనకెనక గుంట నక్క మాదిరిగా తిరుగుతానే ఉంటాడు. అయితే ఒక సంగతి చెప్పు, ఈ రాత్రి నువ్వు మళ్ళా ఓడిపోయావు. ఎక్కడికి చెప్తావా? పైన ఓడిపోయాడు, క్రీస్తు సమాధిలోకి వెళ్ళాక ఓడిపోయాడు. ఈ రాత్రి సైదాపురంలో మళ్ళా ఓడిపోయాడు. గట్టిగా గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.